Good morning, everyone. Today, I will discuss after Shivaji and successors of Shivaji. మనం లాస్ట్ వీడియోలో శివాజీ గురించి మరియు శివాజీ పరిపాలన గురించి చెప్పుకున్నాం. ఈరోజు శివాజీ తర్వాత అతని వారసులు ఏ విధంగా పరిపాలించారనేటటువంటిది చెప్పుకుందాం. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ, ఎంవిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మహబూబ్ నగర్. సక్సెసర్స్ ఆఫ్ శివాజీ అండ్ పేష్వాస్. శివాజీ తర్వాత అతని వారసులు మరియు పేష్వాలు పరిపాలన ఏ విధంగా ఉంది అనేది నేడు చెప్పుకుందాం. శివాజీ మరణానంతరం మరాఠా రాజ్యంలో అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. సింహాసనం కోసం అతని వారసులు శంభాజీ, రాజారాంలు ఘర్షణ పడ్డారు. చివరకు శంభాజీ చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు 1680లో. అయితే ఇతను తండ్రి మరణానంతరం నిరంతరం కూడా మొఘలులతో ఘర్షణ పడుతూ చివరికి 1689లో మొఘల్ చక్రవర్తులు బందీగా పట్టుకుని ఊరి తీయడం జరిగింది. అంతేకాకుండా అతని కుమారుడు సాహుని బందీగా ఢిల్లీకి తరలించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరణానంతరం మరాఠాలను అస్థిరపరచాలనేటటువంటి ఉద్దేశంతో ఔరంగజేబ్ మరణానంతరం సింహాసనం అధిష్ఠించినటువంటి మొదటి బహదూర్ షా శంభాజీ కుమారుడైనటువంటి సాహును విడుదల చేయడం జరిగింది. ఫలితంగా సాహుకి మరియు రాజారాం భార్య అయినటువంటి తారాబాయికి మధ్య సింహాసనం కోసం మరల ఘర్షణ ఏర్పడింది. సాహు సతారాను కేంద్రంగా చేసుకొని పోరాటం కొనసాగిస్తే తారాబాయి కొల్లాపూర్ను కేంద్రంగా చేసుకొని పోరాటం కొనసాగించింది. తుదకు పీష్వా బాలాజీ విశ్వనాథ్ సహాయంతో సాహు విజేత అయ్యాడు. దీంతో పీష్వాల ప్రాబల్యం పెరిగి మరాఠా చరిత్రలో ఒక నవశకానికి దారి తీసింది. తదనంతర కాలంలో పీష్వాల నాయకత్వంలో మరాఠా రాజ్యం మరాఠా సామ్రాజ్యంగా పరివర్తన చెందడానికి దారితీసింది. బాలాజీ విశ్వనాథ్ క్రీస్తకం 1713 నుంచి 1720 వరకు పరిపాలించి మరణించగా అతని కుమారుడు బాజీరావు పీష్వాగా 1720లో నియామకమై 1740 వరకు పరిపాలించాడు. అతని కుమారుడు బాజీరావు 1740 నుంచి 1761 వరకు పరిపాలించాడు. సాహు పీష్వాగా ఇతనిని నియమించాడు. ఇతని కాలంలోనే మరాఠాల వైభవం పతాక స్థాయికి చేరుకోవడం జరిగింది. ఇదే సమయంలో 1761లో మూడవ పానిపట్టు యుద్ధం జరిగి మరాఠాల ఓటమి పాలవడంతో పాటుగా అంతర్గత బాహ్య సమస్యల కారణంగా వీరి ప్రాబల్యం క్రమేణా బలహీనపడింది. శివాజీ eldest son Shambhaji accessed the throne after his death in 1680. Though Shambhaji was courageous due to his political inability, he had to fight with Aurangzeb and got captured by the Mughals in 1689 AD and was put to death. He was succeeded by his stepbrother Rajaram. He managed to defend Marathas against the Mughals through his able nobles Ramchandra Pant, Gorpade, Dhananjay Yadav, etc. After the death of Rajaram in 1700 AD, his wife Tarabai continued the struggle after the death of Aurangzeb. Sahu was released from prison, which led to the district
clash between Tarabai and Sahu, in which Tarabai was defeated by Sahu and his followers. Next slide. Thus, the Marathas' kingdom was divided into two, the kingdom of Kolhapur and Satara. Sahu vowed his success to the service of Balaji Vishwanath, whom he appointed as Peshwa in November 1713 AD. This office became hereditary in the family. The Peshwa slowly became the real rulers of the state. నెక్స్ట్ స్లైడ్స్లో మరి బాలాజీ విశ్వనాథ్ గురించి చెప్పుకునే ముందు శివాజీ వారసుల గురించి మనం ఇక్కడ కొద్దిగా చెప్పుకుందాం. శివాజీ మరణానంతరం అతని వారసులు రాజ్యానికి వచ్చి మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వారు శత్రువులతో పోరాడి సామ్రాజ్యాన్ని సుస్థిరం చేశారు. శివాజీ తదనంతరం చక్రవర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారు శంభాజీ. ఇతడు క్రీస్తు 1680 నుంచి 1689 వరకు పరిపాలించాడు. ఇతను శివాజీకి అతని మొదటి భార్య సాయిబాయికి జన్మించాడు. శివాజీ మరణానంతరం సింహాసనం అధిష్ఠించే విషయంలో శంభాజీకి అతని సవతి తమ్ముడు అయినటువంటి రాజారాంతో వివాదం ఏర్పడింది. చివరకు శంభాజీ జూలై 20, 1680లో చక్రవర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. కానీ దాదాపు సంవత్సర కాలం పాటు అతను అభద్రతతోనే పాలన కొనసాగించాడు. అంతేకాకుండా ఆ సమయంలో అతను అధికారుల నుంచి సామంతుల నుంచి ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజాయితీ గల అనుభవజ్ఞులైనటువంటి అధికారులను విశ్వాసపాత్రులుగా మలుచుకోవడంలో అతని వ్యక్తిత్వం విఫలమైందనే మనం చెప్పుకోవచ్చు. ఇదే అదనుగా భావించినటువంటి కవి కైలాస్ అనేటటువంటి ఉత్తర భారతీయుడు శంభాజీకి మరింత దగ్గరవ్వడం మరాఠాలను సహించలేకపోయింది. మొఘల్ చక్రవర్తులు రాజపుత్రులతో యుద్ధం చేస్తున్న సమయంలోనే అనగా 1680-81 మధ్యలో శంభాజీ వారితో యుద్ధం మొదలుపెట్టాడు. బుర్హాన్పూర్ను కొల్లగొట్టి అహ్మద్నగర్పై దాడి చేశాడు. ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే ఔరంగజేబ్ కుమారుడు అక్బర్ తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దక్కన్ చేరుకుని శంభాజీ సహాయాన్ని అర్థించాడు. ఎటువంటి పక్కా ప్రణాళికలు లేకుండానే అక్బర్ రాకుమారుడిని మొఘల్ సింహాసనంపై కూర్చోబెట్టేందుకు పథకం రచించాడు శంభాజీ. అయితే అదే సమయంలో పోర్చుగీసు వారు సిద్ధిలతో జరుగుతున్న యుద్ధాల కారణంగా తన శక్తి వనరులన్నీ వారిపై వినియోగించడంతో శంభాజీ ఆ పథకాన్ని అమలు చేయలేకపోయాడు. అంతేకాకుండా ఔరంగజేబ్ గోల్కొండ, బీజాపూర్ ముట్టడిలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో శంభాజీ పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఈ దండయాత్రల తదనంతరం ఔరంగజేబ్ మరాఠాలపై దృష్టి సారించాడు. దాంతో 1689లో శంభాజీ కవి కైలాష్ అనేటటువంటి బ్రాహ్మణుని యొక్క సావాసం వల్ల అతడు చెడు ప్రవర్తనకు లోనై చివరకు వారిద్దరిని బందీలుగా పట్టుకొని ఔరంగజేబ్ చిత్రహింసలకు గురిచేసి 1689లో ఉరితీయడం జరిగింది. భార్య యేసుభాయ్, కుమారుడు సాహులను కూడా బందీలుగా పట్టుకొని ఢిల్లీకి తరలించడం జరిగింది ఔరంగజేబ్. దీంతో శంభాజీ తదనంతరం అతని సవతి సోదరుడు రాజారాం ఫిబ్రవరి 1689లో ఛత్రపతిగా ప్రకటించుకొని 1700 వరకు పరిపాలించాడు. ఇతడు తన కార్యకలాపాలను జింజీ నుంచి కొనసాగిస్తూ మొఘలులకు కంటి మీద కునుకు లేకుండా చేయడం జరిగింది. పరిస్థితులను చక్కదిద్దే ఉద్దేశంతో ఔరంగజేబ్ జుల్ఫికర్ ఖాన్ నేతృత్వంలో పెద్ద సైనిక పటాలాన్ని జింజీపైకి పంపడం జరిగింది. మొఘల్ సైన్యం ఎంత ప్రయత్నించినప్పటికీ జింజీని స్వాధీనం చేసుకోలేకపోయారు. రాజారాం అక్కడి నుంచి మహారాష్ట్రకు చేరుకొని తన పోరాటాన్ని నిరంతరం కొనసాగించాడు. మరాఠాలు యోధులు ధనాజీ జాదవ్, శాంతాజీ గోర్పాడేల సహాయంతో రాజారాం భార్య
తారాబాయి మొఘలులను ప్రతిఘటించి పోరాడింది. చివరకు రాజారాం 1700లో మరణించడం జరిగింది. రాజారాం మరణించిన తర్వాత అతని భార్య తారాబాయి మరాఠాలకు దిశానిర్దేశం చేసింది. ఈమె 1700 నుంచి 1707 వరకు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించింది. ఆమె తన చిన్న బాలుడు అయినటువంటి రెండో శివాజీ పేరు మీదుగా పరిపాలన కొనసాగించింది. ఆమె శక్తి సామర్థ్యాలు, ప్రతిభా పాఠవాలు ఆమెను మరాఠా రాజ్యానికి తిరుగులేని పాలకురాలిగా మార్చాయి. ఆమె చాలా తెలివైనదని, సైనిక పౌర పాలనలో ఆమెకు అపారమైనటువంటి పరిజ్ఞానం ఉన్నదనే విషయాన్ని చరిత్రకారుడు అయినటువంటి కాఫీ ఖాన్ కూడా ప్రస్తుతించడం విశేషం. మొఘలులకు వ్యతిరేకంగా తారాబాయి సమర్థవంతంగా తన పోరాటాన్ని కొనసాగించింది. 1703లో బేరార్పై దాడి చేసి తరువాత 1706లో గుజరాత్పై దాడి జరిపి బరోడాను కొల్లగొట్టడం జరిగింది. అదే సంవత్సరంలో అహ్మద్నగర్లో ఉన్న ఔరంగజేబ్ మకాంపై కూడా దాడి జరిపారు. మొత్తం మీద ఔరంగాబాద్ ప్రాంతంలో అనేక ప్రాంతాలపై దాడులు జరిపి మొఘలులను ఆందోళనకు గురి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మార్చి 3, 1707న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరణించాడు. దాంతో మొఘలులలో అంతర్యుద్ధం సృష్టించి మరాఠాలను తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నంలో భాగంగా అప్పటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా ఔరంగజేబు బంధించినటువంటి సాహును 1707 మే 8న విడుదల చేయడం జరిగింది. దాంతో సాహు మొఘల్ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ మరాఠా రాజ్యానికి ఛత్రపతిగా కొనసాగుతాడని బహదూర్ షా ప్రకటించాడు. సాహు నాయకత్వాన్ని తారాబాయి ఎలాగూ గుర్తించదని, ఫలితంగా వారిరువురు ఘర్షణ పడి మరాఠాల్లో చీలికలు వస్తాయని, అది తనకు లాభం చేకూరుతుందని బహదూర్ షా యొక్క ఆలోచన. అనుకున్న విధంగానే సాహుకు తారాబాయిల మధ్య అంతర్యుద్ధం ఏర్పడి అది 1714 వరకు కొనసాగింది. కానీ చివరకు తారాబాయి ఓటమి చవిచూసి సాహు సింహాసనం అధిష్ఠించడం జరిగింది. సాహు సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఇక మరాఠా చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి తెరలేసింది. అదే ఏంటంటే మరాఠా రాజుల యొక్క ప్రాబల్యం అంతరించి పీష్వాల యొక్క ప్రాబల్యం పెరిగిపోయింది. ఆ క్రమంలో మనకు చెప్పుకోదగినటువంటి మొట్టమొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్. ఈయన గురించి ఇప్పుడు చెప్పుకుందాం. శివాజీ తన పట్టాభిషేక సమయంలో తన పాలనా విధానాన్ని ప్రకటిస్తూ 8 మంది సభ్యులు గల మంత్రిమండలిని గురించి, వారి బాధ్యతల విధుల గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. వారిని అష్టప్రధానులు అని పిలుస్తారు. ఈ అష్టప్రధానులలో పీష్వా లేదా ముఖ్య ప్రధాన్ చాలా ప్రముఖమైన వ్యక్తి. పరిపాలనలో ఛత్రపతి తర్వాత ఇతనిదే అగ్రస్థానం. అన్ని శాఖలపై ఇతనిదే అజమాయిషి. శివాజీ కాలంలో మెరోపంత్ త్రయంబక్ మొదటి పీష్వాగా నియమించబడ్డాడు. గుర్తుంచుకోండి, శివాజీ కాలంలో మొదటి పీష్వాగా మెరోపంత్ త్రయంబక్ నియమించబడ్డాడు. శివాజీ తదనంతరం సంభాజీ కాలంలో పీష్వాలు ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా మొఘలులతో ఆలుపెరగని పోరాటం చేశారు. సంభాజీ మరణానంతరం కూడా పీష్వాలు మరాఠాల జాతీయోద్యమాన్ని కొనసాగించారు. అంతర్యుద్ధ సమయంలో కూడా తారాబాయి, రాజారాంలు పీష్వాలపైనే ఎక్కువ ఆధారపడ్డారు. తారాబాయితో జరిగిన అంతర్యుద్ధంలో సాహు విజయం సాధించి ఛత్రపతిగా సింహాసనం అధిష్ఠించడంలో నాటి పీష్వా బాలాజీ విశ్వనాథ్ కీలక పాత్ర పోషించాడు. అయితే సంభాజీ మరణానంతరం
పీష్వాలు మరాఠా సర్దారులందరిలోనూ అగ్రగణ్యులుగా మారడం జరిగింది. అష్టప్రధానులందరిపైనే కాకుండా ఛత్రపతి కన్నా కూడా పీష్వా అధికుడనే భావనను బలపరిచే విధంగా పీష్వా పదవిని బాలాజీ విశ్వనాథ్ తీర్చిదిద్దాడు. మొత్తం మీద మరాఠా చరిత్రలో 1713 నుంచి 1818 వరకు 7 పీష్వాలు పరిపాలించారు. 1818లో మహారాష్ట్ర సమ్మేళనంను బ్రిటిష్ వారు ఓడించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించడంతో పీష్వా పదవి రద్దయినది. పీష్వాల విజృంభణకు దారితీసిన పరిస్థితుల గురించి సిన్హా అనేటటువంటి వ్యక్తి మాట్లాడుతూ, సాహు ఎదుర్కొంటున్న సమస్యలు, మహారాష్ట్రలోని నాటి రాజకీయ అస్థిరతలు, పీష్వాల విజృంభణకు ముఖ్య కారణం. వారి విజృంభణ యాదృచ్ఛికంగానూ అకస్మాత్తుగా జరగలేదు. సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థానం వరకు ఎదిగేందుకు వారు క్రమానుగతంగా కష్టపడ్డారు. పీష్వా పదవికి వన్నె తెచ్చే దాన్ని వంశపారంపర్యంగా చేయడమే కాకుండా అష్టప్రధానులలోని మిగతా మంత్రుల అధికారులనే కాకుండా చక్రవర్తి అధికారులను కూడా చాకచక్యంగా వారు హస్తగతం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బాలాజీ విశ్వనాథ్ క్రీస్తకం 1713 నుంచి 1720 వరకు పరిపాలించాడు. బాలాజీ విశ్వనాథ్, ద ఫౌండర్ ఆఫ్ ద పీష్వా డైనాసిటీ, పాపులర్లీ నోన్ యాజ్ ద సెకండ్ ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్, rejuvenated ద మారథన్ గ్లోరీ. బాలాజీ విశ్వనాథ్ ముఖ్యంగా పీష్వా వంశస్థాపకుడుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరాఠా రాజ్యాన్ని తిరిగి రెండవసారి స్థాపించినటువంటి వ్యక్తిగా కూడా బాలాజీ విశ్వనాథ్ చెప్పుకోవచ్చు. బాలాజీ విశ్వనాథ్ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు, గుర్తుంచుకోవాలి. బాలాజీ విశ్వనాథ్ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. వీరు పూర్వీకులది బొంబాయికి దక్షిణంగా సుమారు 60 మైళ్ళ దూరంలోని కొంకణ తీరం. వీరు జంజీరాల పాలనలో దేశ్ముఖ్లు అంటే శిస్తు వసూలు చేసేవారు అని అర్థం. దేశ్ముఖ్లుగా పనిచేశారు. ఇదే రెవెన్యూ పాలన అనుభవంతో బాలాజీ విశ్వనాథ్ మరాఠా సర్దారుల దగ్గర ఉపాధి సంపాదించాడు. గుమాస్తాగా జీవితాన్ని ప్రారంభించిన బాలాజీ విశ్వనాథ్ తదనంతర కాలంలో పూనా, దౌలతాబాదుకు సుబేదారుగా 1699 నుంచి 1702 వరకు పనిచేశాడు. ఈ కాలంలోనే బాలాజీ విశ్వనాథ్ మొఘల్ చక్రవర్తితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండడం వల్ల సాహుకు దగ్గరయ్యాడు. సాహు మహారాష్ట్ర చక్రవర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే తారాభాయ్ సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్న ధనాజీ జాదవ్పై బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. దీంతో పాటుగా ఇతని కఠోర శ్రమ, మేధస్సు, చతురతల కారణంగా మరాఠా నాయకులలో ఇతని ప్రభావం గణనీయంగా పెరిగింది. ధనాజీ జాదవ్ మరణం తర్వాత అతని కుమారుడు చంద్రసేన జాదవ్ సేనాపతిగా నియమించబడ్డాడు. ఇతను తారాభాయ్ వైపు మొగ్గు చూపుతాడని భావించిన సాహు అతన్ని నిరోధించేందుకు 1712లో బాలాజీ విశ్వనాథ్ను సేనాధిపతిగా నియమించాడు. ఈ పదవి చేపట్టిన తర్వాత బాలాజీ సైనిక పౌర పాలనలో చూపిన అసమాన ప్రతిభా పాటవాలు, అద్వితీయమైన సేవకు గుర్తింపుగా సాహు అతన్ని నవంబర్ 16, 1713లో పీష్వాగా నియమించడం జరిగింది. తన విధి నిర్వహణలో సాహుకు పూర్తి విధేయత కనబరుస్తూ అతని శత్రువులను నిర్మూలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. అంతేకాకుండా తన దౌత్యం ద్వారా ఎంతోమంది మరాఠా సర్దారులను సాహు వైపుకు తిప్పుకొనేలా చేశాడు. తన అత్యుత్తమ ప్రతిభా పాటవాలచే బాలాజీ విశ్వనాథ్ మరాఠా సామ్రాజ్యానికి పీష్వా అనే వాస్తవ అధినేతగా మార్చడానికి దారితీసింది.
పూనాను కేంద్రంగా రాజకీయ కేంద్రంగా మార్చి పీష్వా పదవిని వంశపారంపర్యం చేయడం జరిగింది. అందుకనే బాలాజీ విశ్వనాథ్ను పీష్వా వంశస్థాపకుడు అని పిలుస్తారు. మొఘల్ రాజ్యంలోని అంతర్గత విభేదాలను ఆసరాగా తీసుకొని జాతీయ రాజకీయాల్లో మరాఠాల ప్రాబల్యం పెంచడంలో బాలాజీ విశ్వనాథ్ విజయం సాధించాడు. కొంకణ తీరంలోని నావికా దళాధ్యక్షుడు కన్హోజీ అంగ్రేతో 1714లో చేసుకున్న లోనావాలా సంధి ఇతని తొలి దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు, గుర్తుంచుకోవాలి. దీని ద్వారా కన్హోజీ సాహును ఛత్రపతిగా అంగీకరించాడు. అంతేకాకుండా దక్కన్ ప్రాంతంలో చౌత్ సర్దేశ్ముఖీలను వసూలు చేసుకునేలా మొఘల్ సేనాని జుల్ఫికర్ ఖాన్ ప్రేరేపించాడు. ఢిల్లీ రాజకీయాల్లో భాగంగా మొఘల్ చక్రవర్తి ఫరూక్షియార్ను సింహాసనం నుంచి తప్పించే విషయంలో సయ్యద్ సోదరులు బాలాజీ విశ్వనాథ్ సహాయాన్ని కోరారు. అందుకు అంగీకరించిన అతను ఢిల్లీ వెళ్ళి 1715లో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీని ప్రకారమే శివాజీ సంపాదించిన ప్రాంతాలన్నింటికి సాహుకు తిరిగి ఇవ్వడం జరిగింది. దక్కన్లోని 6 మొఘల్ సుబాలలో చౌత్ సర్దేశ్ముఖి వసూలు చేసుకునే హక్కును మహారాష్ట్రులు సంపాదించారు. అందుకు ప్రతిఫలంగా మొఘలులకు ఏటా 10 లక్షల కప్పం కట్టడానికి 15,000 అశ్విక దళంతో మొఘలులకు సహాయం చేయడానికి మహారాష్ట్రులు ఒప్పుకున్నారు. ఈ విధంగా మహారాష్ట్రుల ప్రభావం కేవలం దక్కన్లోనే కాకుండా యావత్ భారతదేశం అంతటా వ్యాపించింది. 1719లో బాలాజీ విశ్వనాథ్ సయ్యద్ హుస్సేన్ అలీ ఖాన్తో కలిసి నేరుగా ఢిల్లీని సందర్శించి ఫరూక్షియార్ను గద్దె దించడంలో సయ్యద్ సోదరులకు బాసటగా నిలిచాడు. ఈ విజయంతో మొఘలులు బలహీనపడుతున్నట్లు, ఉత్తర భారతదేశం వైపు తాము విస్తరించగలమనే విశ్వాసం మరాఠాల్లో కలిగింది. బాలాజీ విశ్వనాథ్ రాజ్య ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాడు. మరాఠా సర్దారులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఛత్రపతికి విధేయులుగా ఉంచేందుకు ఇతను ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం మరాఠా సర్దారులు తాము వసూలు చేసిన చౌత్ పన్నులో 2/3 తామే ఉంచుకొని కేవలం 1/3 మాత్రమే పీష్వాకు చెల్లించాలి. ఈ విధానం వల్ల అధిక సంఖ్యలో మరాఠా సర్దారులు పీష్వా వైపు ఆకర్షితులయ్యారు. మొదట్లో ఈ పథకం చక్కగా పనిచేసిన తదనంతర కాలంలో మరాఠా రాజ్య పతనానికి ఇది కూడా ఒక కారణమైంది. 1720లో బాలాజీ విశ్వనాథ్ మరణించాడు. ఇతడు అసమానమైన సేవకుడుగా, మహారాష్ట్ర సామ్రాజ్య అద్వితీయ స్థాపకుడుగా చరిత్రలో కీర్తించబడ్డాడు. ఇతని తదనంతరం అతని కుమారుడు మొదటి బాజీరావు పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. Balaji Vishwanath was succeeded by his son Bajirao I. He was a wise statesman, a fine soldier, and an excellent rider. He was a military genius and was gifted with plenty of common sense. Bajirao I was an imperialist, while his father had tried to consolidate the Maratha power in the Deccan. He wanted to establish it northern India. His greatest ideal was Hindu Padshah, or a pan-Indian empire. His policy was to strike at very heart of the Mughal empire. He once said to Sahu, "Let us strike at the trunk, and with the withered branches will fall off themselves." During his rule, the Maratha conquered Gujarat, Malwa, and Bundelkhand,
and advanced as far as Delhi. Bajirao I even captured Salsette and Basin from the Portuguese. Thus, the Maratha power extended far and wide. బాలాజీ విశ్వనాథ్ తర్వాత అతని కుమారుడు 20 సంవత్సరాల బాజీరావు పీష్వా బాధ్యతలు చేపట్టాడు. అతడు విఘ్నుడైన రాజనీతిజ్ఞుడు, చక్కని యోధుడు, ఉత్తమ అశ్వికుడుగా, యుద్ధతంత్రంలో ప్రతిభాశాలిగా, మిక్కిలి వివేకం కలవాడుగా అతడు తన తండ్రి వద్ద నుంచి రాజతంత్రాన్ని, దౌత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకోవడం జరిగింది. గెరిల్లా యుద్ధతంత్రంలో శివాజీ తర్వాత అంతగా ఆరితేరినటువంటి వాడు మొదటి బాజీరావు. అతడు పీష్వాలలో కడు సమర్థుడుగా పరిగణించబడ్డాడు. అతడు రణవీరుడైన పీష్వాగా, మూర్తీభవించిన హిందూ శక్తిగా ప్రసిద్ధి చెందాడు. అఖిల భారత సామ్రాజ్యం అనగా హిందూ పద్షాహి అనే మహోన్నతమైనటువంటి ఆశయంతో మొఘల్ సామ్రాజ్య పతనాన్ని దృష్టిలో పెట్టుకొని అతడు బోధెను ఛేదిస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయని అతడు పేర్కొన్నాడు. అప్పుడు మరాఠా కీర్తి పతాకం సింధు నుంచి కృష్ణా వరకు ఎగరవేయవచ్చని అతడు ప్రకటించాడు. అతని ఆశయ సాధన కోసం బాజీరావు పలు ప్రాంతాలకు విస్తరణ చేపట్టాడు. 1725-26 మధ్యలో బాజీరావు కర్ణాటక దండయాత్రలో ఉన్నప్పుడు రెండో సంభాజీ నిజాం సైన్యాల సహాయంతో సాహు రాజ్య సరిహద్దులపై దండయాత్ర చేశాడు. కర్ణాటక నుంచి వచ్చిన తర్వాత బాజీరావు నిజాం సైన్యాలను 1728 మార్చి 6న పాల్ఖేడ్ వద్ద ఓడించాడు. దీన్నే పాల్ఖేడ్ యుద్ధంగా ప్రసిద్ధికెక్కింది. దీంతో నిజాం గత్యంతరం లేక మున్షిగావ్ సంధికి ఒప్పుకోవడం జరిగింది. దీని ప్రకారం సాహుకు వ్యతిరేకంగా రెండో సంభాజీకి నిజాం ఎటువంటి సహాయం అందించరాదని దక్కన్లో పన్నులు వసూలు చేసేందుకు అధికారాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ మున్షిగావ్ సంధి ద్వారా. గుర్తుంచుకోవాలి, 1728లో పాల్ఖేడ్ యుద్ధం మొదటి బాజీరావుకు నిజాంకు మధ్య జరిగి మున్షిగావ్ సంధితో ముగిసింది. ఔరంగజేబ్ కాలంలో బుందేల్ఖండ్లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అక్బర్ కాలం నుంచి కూడా బుందేలులు మొఘలులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. 1727లో మొఘల్ రాజ్య అలహాబాద్ గవర్నర్ అయినటువంటి మహమ్మద్ ఖాన్ బంగాష్ బుందేల్ఖండ్పై దాడి జరిపాడు. అక్కడి రాజాని అతని కుటుంబ సభ్యులను బందీలుగా పట్టుకోవడం జరిగింది. అంతటా రాజా అభ్యర్థన మేరకు 1729లో మొదటి బాజీరావు మరాఠా సైన్యాలను బుందేల్ఖండ్కు పంపి మహమ్మద్ ఖాన్ను ఓడించి తిరిగి బుందేల్ఖండ్ను రాజాకు అప్పగించి అతన్ని మళ్ళీ తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టాడు. దీనికి ప్రతిఫలంగా బుందేల్ఖండ్ రాజా బాజీరావుకు అపారమైనటువంటి ధనరాశులనే కాకుండా తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం జరిపించాడు. దీంతో బుందేల్ఖండ్ ప్రాంతంలో మరాఠాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోయింది. బాజీరావుకు బుందేలులతోనే కాకుండా అంబర్ రాజులతో కూడా స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ యుద్ధ సందర్భంగా రాజకీయ వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా మాల్వా, గుజరాత్ ప్రాంతాలు కీలకమని భావించిన మొదటి బాజీరావు మరాఠాల ప్రాబల్యాన్ని వాటికి విస్తరించాలని భావించాడు. దాంతో 1731లో మొదటి బాజీరావు తన సోదరుడైనటువంటి చిమ్నాజీ ద్వారా గుజరాత్ గవర్నర్తో చాలా తెలివిగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం గుజరాత్ ప్రాంతంలో మరాఠాలు చౌత్ సర్దేశ్ముఖి పన్నులు వసూలు చేసే అధికారం లభించింది. రాజపుత్రుల సహకారంతో ప్రత్యేకించి జైపూర్కు చెందిన రాజా జైసింగ్ సహాయంతో మాల్వాను జయించాడు. 1735 నాటికి మాల్వా ప్రాంతం అంతా కూడా మరాఠాల కిందకు వచ్చింది. తరువాత సిద్ధిలకు వ్యతిరేకంగా దండయాత్ర చేపట్టి వారిని ప్రధాన భూభాగం నుంచి వెళ్ళిపోయేలా చేసి 1739లో
పోర్చుగీసు వారి నుంచి సాల్సెట్టి బేసిన్ ప్రాంతాలను కూడా ఆక్రమించాడు. దీంతో మరాఠాల ప్రతిష్ట మరింత పతాక స్థాయికి చేరింది ఇతని పరిపాలనా కాలంలోనే. సరిగ్గా అదే సమయంలో ఉత్తర భారతదేశంలో నాదిర్ షా దండయాత్ర జరుగుతుండడంతో మరాఠాల దృష్టి కొంకణ తీరం నుంచి ఉత్తర భారతం వైపు మళ్ళింది. మొదటి బాజీరావు ఢిల్లీ వరకు చొచ్చుకొని రావడంతో మొఘలులకు సహాయం చేయడానికి హైదరాబాద్ పాలకుడు నిజాం ఉల్ ముల్క్ పెద్ద సైన్యంతో దక్కన్ నుంచి బయలుదేరి వచ్చాడు. అయితే నిజాంను మరాఠా సైన్యాలు 1737లో భోపాల్ యుద్ధంలో ఓడించి దురై సరై సంధికి ఒప్పించాయి. దీని ప్రకారం నిజాం యుద్ధ పరిహారం కింద 50 లక్షలు చెల్లించడమే కాకుండా మాల్వా ప్రాంతంపై మరాఠాల సార్వభౌమత్వాన్ని అంగీకరించడం జరిగింది. ఫలితంగా మరాఠాల యొక్క ఆధిపత్యం నర్మదా, చంబల్ ప్రాంతాల మధ్య విస్తరించింది. తర్వాత కాలంలో ఈ సంధి షరతులకు మొఘల్ చక్రవర్తి ఆమోదం తెలపడం జరిగింది. ఈ విజయంపై ప్రముఖ చరిత్రకారుడు డిగే వ్యాఖ్యానిస్తూ, పీష్వా సాధించిన సైనిక విజయాల్లో భోపాల్ విజయం అత్యుత్తమమైనదని, సంయుక్త సైన్యాలపై పీష్వా సాధించిన ఈ విజయం మరాఠా సైన్యాల ఆధిపత్యాన్ని రుజువు చేయడమే కాకుండా మరాఠా సామ్రాజ్య విజృంభణను ప్రకటిస్తోందన్నారు అని ప్రకటించాడు. మొదటి బాజీరావు పాలనా కాలంలో చౌత్ సర్దేశ్ముఖి పనులు వసూలు చేసే కొందరు మహారాష్ట్ర నాయకులు మిక్కిలి బలవంతులై వారి వారి ప్రాంతాలలో అన్ని విధాలా స్వతంత్రంగా ఉండేవారు. దాన్ని మరాఠా కాన్ఫెడరసీ అని పిలుస్తారు. కాలంలోనే నాగపూర్ను కేంద్రంగా చేసుకొని రఘోజీ భోంస్లే, భరాడాలను కేంద్రంగా చేసుకొని పిల్లాజీ గైక్వాడ్, ఇండోర్ను కేంద్రంగా చేసుకొని మల్హర్ రావు, గ్వాలియర్ను కేంద్రంగా చేసుకొని రాణోజీ సింధియా, ఇలా పీష్వా వీరందరినీ ఒక కూటమిగా చేర్చడం జరిగింది. ఈ కూటమికే మహారాష్ట్ర సమ్మేళనం అని పేరు. దీనికి పీష్వా అధిపతిగా ఉండడం జరిగింది. డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ బాజీరావ్ వన్, సమ్ మరాఠా chiefs who collected Chauth and Sardeshmukhi became very powerful and were virtually independent in their own territories. Raghoji Bhonsle in Nagpur, Pillaji Gaikwad in Baroda, Malhar Rao Holkar in Indore, Ranoji Sindhia in Gwalior all established their own states. The Peshwa was the head of this confederacy in 1740. Bajirao I died at the early age of 42. He was one of the greatest Maratha statesmen. పీష్వా తన 42వ ఏట అంటే ఏప్రిల్ 1740లో మరణించాడు. తన 20 సంవత్సరాల పాలనా కాలంలో ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలను కూడా జయించి మరాఠా రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చే ప్రయత్నం చేశాడు. అయితే జయించిన ప్రాంతాల్లో మరాఠా సర్దారులు రెవెన్యూ వసూళ్ల మీదే ప్రధాన దృష్టి పెట్టడం, పీష్వా ఆ ప్రాంతాల పాలన మీద సరైన దృష్టి సారించలేకపోవడంతో సామ్రాజ్యానికి గట్టి పునాదులు ఏర్పడలేదు. నెక్స్ట్ సబెడింగ్ బాలాజీ బాజీరావ్ 1740 to 1761. Bajirao was succeeded by his 18 years old son Balaji Bajirao, who was also known as Nana Sahib. మొదటి బాజీరావు తదనంతరం అతని కుమారుడు అయినటువంటి 18 సంవత్సరాల కుమారుడు అయినటువంటి బాలాజీ బాజీరావు పీష్వాగా బాధ్యతలు చేపట్టాడు. ఇతని పాలనా కాలంలోనే మహారాష్ట్రలో అధికారం, దాని వైభవం పతాక స్థాయికి చేరింది. ఇతనికి నానా సాహెబ్ అని కూడా పేరు. బాలాజీ బాజీరావు తండ్రి అంత సమర్థుడు కాడు. ఎల్లప్పుడూ తన బంధువైన సమర్థుడిగా పేరుగాంచిన సదాశివరావు భావే సలహాపైనే ఆధారపడేవాడు. బాలాజీ బాజీరావు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన తండ్రి ఆశయాన్ని పూర్తి చేయదలిచాడు.
మాల్వా ప్రాంతం నుంచి చౌత్ పన్నులను వసూలు చేస్తున్నప్పటికీ దాని మీద పూర్తి ఆధిపత్యంను ప్రదర్శించలేకపోయారు. దీని సాధనలో భాగంగా బాలాజీ బాజీరావు మొఘల్ చక్రవర్తి నుంచి ఫర్మానా సంపాదించాడు. ఈ ఫర్మానా ప్రకారం మాల్వా ప్రాంతంపై మరాఠాలకు పూర్తి పాలనాధికారంతో పాటు న్యాయపరమైన హక్కులు కూడా లభించాయి. తదనంతరం బుందేల్ఖండ్ ప్రాంతాన్ని కూడా జయించడం జరిగింది. పీష్వా నాయకత్వంలోని మరాఠా సర్దారులు నలుదిక్కుల కొత్త ప్రాంతాలను జయించారు. రఘోజీ భోంస్లే మధ్య భారతాన్ని జయించి బెంగాల్పై పలుమార్లు దండయాత్రలు నడిపారు. దీంతో బెంగాల్ నవాబు అలీవర్దీన్ ఖాన్ ఒరిస్సాను దత్తం చేసి బెంగాల్, బీహార్లతో కూడిన రాష్ట్రానికి చౌత్ సర్దేశ్ముఖి పన్నులను చెల్లించడానికి ఒప్పుకోవడం జరిగింది. మహారాష్ట్రలు ఉత్తరాన అనేక విజయాలు సొంతం చేసుకున్నారు. 1757లో అహ్మద్ షా అబ్దాలీ ప్రతినిధి నుంచి ఢిల్లీ ప్రాంతాన్ని అయినటువంటి పంజాబ్ను ఆక్రమించారు. 1758లో పీష్వా తమ్ముడైన రఘోబా అని పిలువబడే రఘునాథరావు పంజాబ్ను వశం చేసుకుని అతడి నుంచి అహ్మద్ షా అబ్దాలీ కుమారుడు రాజప్రతినిధి అయినటువంటి తైమూర్ను తరిమివేశాడు. అటక్ కోట పైన మహారాష్ట్రల కాషాయ జెండా గర్వంగా రెపరెపలాడింది. ఈ విధంగా మూడవ పీష్వా హయాంలో మరాఠాల అధికారం భారతదేశం ఒక కొన నుంచి మరొక కొన వరకు విస్తరించింది. ఇలాంటి సమయంలో అహ్మద్ షా అబ్దాలీ మరాఠాలను మూడవ పానిపట్టు యుద్ధంలో ఓడించాడు. ఈ ఓటమి మహారాష్ట్ర అధికారానికి ప్రభావానికి తీవ్ర విఘాతమైంది. ఈ పరాజయంతో కృంగిపోయిన బాలాజీ బాజీరావు కొద్ది కాలానికే 1761లో మరణించాడు. నెక్స్ట్ స్లైడ్. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1761. This battle was fought between Ahmad Shah Abdali, the king of Afghanistan, and the Marathas. ఈ యుద్ధం అంటే మూడవ పానిపట్టు యుద్ధం మహారాష్ట్రలకు ఆఫ్ఘనిస్తాన్ చక్రవర్తి అయినటువంటి అహ్మద్ షా అబ్దాలీకి మధ్య 1761లో జరిగింది. ఆధునిక భారతదేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన యుద్ధాలలో మూడవ పానిపట్టు యుద్ధం ఒకటి. ఈ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ రాజైన అహ్మద్ షా అబ్దాలీకి మరాఠాలకు మధ్య జరిగింది. మరాఠాల ఆధిపత్యానికి ఈ యుద్ధం చరమగీతం పాడింది. యుద్ధానంతరం మరాఠాలు తిరిగి కోలుకోలేనంతగా నష్టాన్ని చవిచూశారు. ఫలితంగా బ్రిటిష్ వారి విజృంభణకు అవకాశం ఏర్పడింది. మూడవ పానిపట్టు యుద్ధం జరగడానికి గల కారణాలు. కాజెస్. మూడవ పీష్వా తమ్ముడైన రఘునాథరావు అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్ను ఆక్రమించాడు. అతని రాజ్య ప్రతినిధిని తరిమివేయడం యుద్ధానికి ప్రధాన కారణం. అందువల్ల అహ్మద్ షా అబ్దాలీ మహారాష్ట్రలపై పెద్ద సైన్యంతో దండెత్తాడు. చారిత్రాత్మకమైనటువంటి పానిపట్టు యుద్ధ భూమిలో జనవరి 14, 1721లో ఇరు సైన్యాల మధ్య యుద్ధం తీవ్రంగా జరిగింది. యుద్ధ గమనం చూస్తే మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడైనటువంటి సదాశివరావు పీష్వాకి దగ్గర బంధువు. మూడో పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉప సైన్యాధ్యక్షుడిగా, బావో సమర్థుడైన వ్యక్తిగా ఈ యుద్ధం సదాశివరావు భావే నాయకత్వంలో జరిగింది. కానీ అతని అహంకారం, గర్వం కారణంగా తన సేనా నాయకుల మాటలను వినక పెడచెవిన పెట్టాడు. ముఖ్యంగా జాట్ల నాయకుడైన సూరజ్మల్ ప్రత్యక్ష యుద్ధం వద్దని, గెరిల్లా యుద్ధమే తమకు లాభిస్తుందని ఎంత చెప్పినా వినలేకపోవడం, ఆయన మాటలు వినకపోవడంతో సూరజ్మల్ తన సైన్యంతో వెనుదిరిగాడు. మరోవైపు అహ్మద్ షా అబ్దాలీ రోహిల్లాలు, అవధ్ నవాబ్ల సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు. అబ్దాలీ తెలివిగా మరాఠా సైనిక శిబిరాన్ని చుట్టుముట్టి వారికి ఆహార పదార్థాలు అందకుండా వ్యూహం రచించాడు. దక్కన్ నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింపజేశాడు. 2 నెలల పాటు మరాఠా సైన్యాలు తీవ్ర బాధలకు గురి అయ్యాయి. ప్రత్యక్ష యుద్ధంలో అంతగా ప్రావీణ్యం లేని మరాఠా సైన్యం చిత్తుగా ఓడిపోయింది. విశ్వాసరావు, సదాశివరావు వంటి వీరులు సైతం నేలకొరిగారు. దాదాపు 2 లక్షలకు పైగా మరాఠా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేల మందికి పైగా చితగాత్రులయ్యారు. తీవ్ర ధన నష్టం జరిగింది. చివరకు ఈ యుద్ధంలో మహారాష్ట్రలు పూర్తిగా ఓటమి చవి చూడడం జరిగింది.
నెక్స్ట్ వన్ ఫలితాలు. మూడవ పానిపట్టు యుద్ధ భూమిలో రిజల్ట్స్, ఫలితాలు. మూడవ పానిపట్టు యుద్ధంలో ఓటమికి కొంతవరకు మహారాష్ట్రలో అధికారాన్ని ప్రభావాన్ని అంతమొందించింది. అఖిల భారత హిందూ సామ్రాజ్య స్థాపన అనే ఆశయం భగ్నమైంది. ఇది మహారాష్ట్రలకు జాతి వ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం అని జయన్ సర్కార్ అభిప్రాయపడ్డాడు. ఇది కేవలం ఓటమి మాత్రమే కాదని మహారాష్ట్రల ప్రయోజనాలకు కలిగిన విపత్తుగా స్మిత్ అభివర్ణించడం జరిగింది. ఈ యుద్ధ ఫలితం గురించి ఎల్ఫిన్స్టన్ అనే వ్యాఖ్యానిస్తూ మొఘల్ చరిత్ర ఇంతటితో సమాప్తమైందని ప్రకటించాడు. సెకండ్ పాయింట్, ఆంగ్లేయులకు ప్రత్యర్థులైనటువంటి మహారాష్ట్రులు ముస్లింలు బలహీనమైనందున వారు తమ అధికారాన్ని విస్తరించుకునేందుకు అవకాశం కలిగింది. ఇది భారతదేశ చరిత్ర గతిని మార్చివేసింది. థర్డ్ పాయింట్, ఈ యుద్ధం వల్ల సిక్కులు పంజాబ్లో తమ ఆధిక్యతను స్థాపించుకునేందుకు మార్గం సులభమైంది. వారు పఠాన్లను తరిమివేశారు. పఠాన్లు వారు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వన్, కాజెస్ ఫర్ ద మరాఠాస్ డిఫీట్. మహారాష్ట్రలో ఓటమికి గల కారణాలు. ద మెయిన్ కాజెస్ ఆఫ్ ద మరాఠాస్ డిఫీట్ వర్ ద ఫాలోయింగ్. మహారాష్ట్రలో ఓటమికి ప్రధాన కారణాలు ఇవి. అహ్మద్ షా అబ్దాలీ ఆరితేరిన సైన్యాధ్యక్షుడు. ఇతని సైన్యం ఆయుధాలలో క్రమశిక్షణలో మహారాష్ట్రుల కన్నా ఉత్తమమైనది. సెకండ్ పాయింట్, భావో గర్విష్టి. అతడు ఇతరుల సలహాలను లక్ష్య పెట్టలేకపోవడం. థర్డ్ పాయింట్, మహారాష్ట్రల సైన్యానికి ఆహార పదార్థాలు అందక పస్తులు ఉండాల్సి రావడం. ఫోర్త్ పాయింట్, మహారాష్ట్రులు జాట్ల సలహాలు విననందున వారి అభిమానాన్ని సహాయాన్ని కోల్పోయారు. మరోవైపు అహ్మద్ షా అబ్దాలీ రోహిల్లాలు అవధ్ నవాబ్ల సహకారాన్ని సకాలంలో పొందగలిగాడు. మహారాష్ట్రులు వారికి అంతగా అభ్యాసనం లేని బహిరంగ యుద్ధం చేయడం కూడా మహారాష్ట్రల ఓటమికి దారితీసింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.